ఒక్క మాటలో దేవుని గొప్ప వాగ్దానం వినండి. ప్రభు మీతోనే మాట్లాడుతున్నారు, మీకే తన వాగ్దానాన్ని అందిస్తూ ఉన్నారు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 20వ వాక్యాన్ని నేను చదువుతున్నాను, వినండి. ఎఫ్రాయిము నాకిష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డా అని మాట్లాడుతున్నాడు. నాకిష్టమైన కుమారుడా. ఆ రోజు ఎఫ్రాయిము గురించి కాదు, ఈరోజు నీ గురించి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. తెలుసా ఈ సంగతి? నా ముద్దు బిడ్డ. ఈ మాట వినగానే మీకు అనిపిస్తుంది, పాస్టర్ గారు నేను ప్రభువుకి ముద్దు బిడ్డనైతే నాకెందుకండి ఇన్ని కష్టాలు, నాకెందుకండి ఇన్ని బాధలు, మరి ప్రభువు నా మీద ఎప్పుడు కనికరం చూపుతాడండి అని మీరు అంటున్నారా? ప్రభు మీతో అంటున్న మాట, ఆయన మాట మనకే కదా. శ్రద్ధగా వినండి. 13వ వాక్యం. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను అంటున్నాడు. ఆదరిస్తాడంట. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు, ఒకని తల్లి వారిని ఆదరించినట్లు దేవుడు నిన్ను ముద్దు బిడ్డ అని పిలిచి ఆయన నీ జీవితంలో అద్భుతం చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈరోజు వాక్యాన్ని, వాగ్దానాన్ని విన్న దేవుని కుమారుడా, కుమార్తె, విశ్వాసము కలిగి ఉండు. దేవుని ఘనకార్యములను నీవు చూడబోతూ ఉన్నావు. విశ్వాసమును కలిగి ఉండు. మహిమగల అద్భుతాలను నీ జీవితంలో పొందబోతూ ఉన్నావు. దేవునికి నువ్వెవరవో తెలుసా? ఇష్టమైన బిడ్డవి. ఆయనకి ఎవరవో తెలుసా? ముద్దు బిడ్డవి. ముద్దొస్తున్నావు. శ్రమలలో ఉండి ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నావు. కష్టాలలో ఉండి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నావు. బాధల్లో ఉన్నప్పటికీ ప్రభువుని ప్రార్థిస్తూ ఉన్నావు. అందుకే నువ్వంటే ఆయనకి ఇష్టం. నీవున్న ఈ స్థితిలో చదువుకునే బిడ్డవైనా, సంపాదిస్తున్న వాడివైనా, నీవున్న స్థితిలో దేవుని ప్రేమిస్తున్నావే, నువ్వు ఆయనకి ముద్దు బిడ్డవి. ఆయనకి నువ్వు ముద్దొచ్చే బిడ్డగా ఉంటే ఇక నీ జీవితానికి ఏం తక్కువ చేస్తాడు చూడు. మరి చిన్న ప్రార్థన చేస్తాను, కనులు మోస్తారా? పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నాయన నీకు ఇష్టమైన ముద్దొచ్చే ఈ బిడ్డలను బట్టి మీకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి. కనికర సంపన్నమైన కృపతో నింపి మీ పరలోకపు కార్యాలతో బిడ్డలను తృప్తిపరచమని, మీకు ముద్దొస్తున్న ఈ బిడ్డలను మీరే చంకన పెట్టుకున్నందుకు స్తోత్రాలు, మీరు రొమ్మున ఆంచుకున్నందుకు మీకు స్తుతులు. ప్రవ్వా, నీ బిడ్డలను మీరు బలపరుస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ దిన దీవెనలతో నీ బిడ్డలను ఆనందింపచేయమని యేసు నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. సిలువ మిషన్ అడ్డాడ స్వస్థతశాల వారిచే నిర్వహించబడుచున్న శక్తివంతమైన ప్రార్థనా కూడిక, దేవునితో ముఖాముఖి ప్రార్థన. దేవునితో ముఖాముఖి ప్రార్థన ఫిబ్రవరి 8వ తేదీ శనివారం సాయంత్రం 6 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ, పామర్రు మధ్యలో అడ్డాడనందు జరుగును. పూర్వపు దినములలో దేవుని ప్రజలు వారి శ్రమల నుండి విడిపించబడి దేవుడు అనుగ్రహించు గొప్ప ఆశీర్వాదములను పొందవలెనని మొర్దెకై, దావీదు, దానియేలుల వంటి మహాభక్తులు ఎందరో గోనెపట్ట కట్టుకుని బూడిదను పోసుకుని చేసినటువంటి శక్తివంతమైన ప్రార్థనను పోలి ఈ అంత్య దినములలో దేవునిచే ఎన్నుకొనబడి దేవుని ప్రజల క్షేమాభివృద్ధి కొరకు దైవజనులు క్రీస్తు రాయబారి గారు గత 20 సంవత్సరాలుగా ప్రతి ఏటా ఈ విధమైన శక్తిగల ప్రార్థనలు చేయుచు నెలల తరబడి ఉపవాసములో గడిపి గోనెపట్ట కట్టుకుని బూడిదలో మోకరిల్లి కన్నీటితో అంగలార్చి దేవుని ప్రజలు దీవించబడుట కొరకు బలమైన ప్రార్థనలు చేయుచుండగా, ఈ ప్రార్థనలలో పాల్గొనిన వారు వేల కొలదిగా దీవించబడి రోగులైన వారెందరూ స్వస్థత పొందుకొనుచున్నారు. సంతానము లేని వారు దేవుని మహాదయలో బిడ్డలను పొందుకొని సంతోషించుచున్నారు. మేలులు పొందిన వారు తమ సాక్ష్యములతో దేవుని మహిమపరచుచున్నారు. అనేకులు వాక్యము ద్వారా పట్టబడి మారు మనస్సు పొంది రక్షించబడుచున్నారు. కావున చూస్తున్న మీరు ఏ సమస్యలతో బాధపడుచున్నను, ఫిబ్రవరి 8వ తేదీ శనివారం సాయంత్రం 6 గంటల నుండి అడ్డాడ స్వస్థతశాల నందు మునుపెన్నడూ కని విని ఎరుగని రీతిలో జరిగే ఈ అరుదైన శక్తిగల ప్రార్థనా కూడికలో తప్పక పాల్గొనండి. మీ సమస్త పాప శాప దోషముల నుండి విడిపించబడి
దేవుడు అనుగ్రహించు గొప్ప మేలులను పొందండి. ముఖ్య గమనిక: ఫిబ్రవరి 9వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి అడ్డాడ స్వస్థతశాల నందు బేతెస్తా సిలువ కోనేరు పండుగ నిర్వహించబడును. ఆశీర్వాదము కొరకు తైలముతో అభిషేకించి, రోగుల స్వస్థత కొరకు, గర్భఫలం లేని వారి సంతాన ప్రాప్తి కొరకు ప్రార్థించి ఆశీర్వదించిన అంజూర ఫలమును వచ్చిన వారందరికీ ఉచితముగా అందించెదరు. రండి, దోషము తొలగి దీవెన కలుగు ఈ దైవిక ప్రార్థనలలో పాల్గొని దీవించబడండి. ఆరాధన అనంతరం వచ్చిన వారందరికీ ఆశీర్వాద భోజన వసతి కలదు. ఏ భేదమును లేదు, అందరూ ఆహ్వానితులే. విజయనగరం నుంచి వచ్చినాడు సన్యాసిరావు గారిన. ఈయన కాలికి యాక్సిడెంట్ అయింది, ఆపరేషన్ జరిగింది. ఆ తర్వాత అది ఎంతగా నయం కాని పరిస్థితిలో ఆ కాలిని అక్కడికి తీసేయాలని చెప్పేసి వైద్యులు చెప్పారనమాట. అలాంటి పరిస్థితుల్లో ఈ సహోదరుడు ఈ వైజాగ్లో జరుగుతున్నటువంటి పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొని దైవజనుల చేత ప్రార్థన చేయించుకుని, దైవజనులు ఆ కాలు గాయం మీద తైలం పోసారనమాట. దేవా, ఈ కాలు తీసివేయబడకుండా ఇన్ఫెక్షన్ అంతా కూడా తగ్గిపోతే నేను మరలా వైద్యుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఈసారి వాళ్ళ మాటను మార్చి నా కాలు నాకు ఉండేటట్లుగా కృప చూపించడానని చెప్పేసి ఇక్కడికి నమ్మకంగా వచ్చాడు. ఆ తర్వాత నెలలో ఒక టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేసుకుని ఉన్నాడు. దేవాది దేవుని దయ వలన వైద్యులు చూసి అన్ని పరీక్షలు కూడా చేసినప్పుడు అది తీసివేయాల్సిన అవసరం లేదు, బాగానే ఉందని చెప్పేసి ఉంచడం జరిగింది. చప్పట్లు కొట్టి దేవునామాన్ని కనపడదాం. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు: విజయవాడలో ఫిబ్రవరి 3వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్లో ఫిబ్రవరి 4వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హరిహర కళాభవన్, ప్యాట్నీ సెంటర్, సికింద్రాబాద్. సూర్యాపేటలో ఫిబ్రవరి 5వ తేదీ బుధవారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం శ్రీలక్ష్మి గార్డెన్స్, హైటెక్ బస్టాండ్ ప్రక్కన, గోదావరి రుచుల హోటల్ వెనుక, సూర్యాపేట, తెలంగాణ. ఆత్మకూరులో ఫిబ్రవరి 6వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. ఖమ్మంలో ఫిబ్రవరి 6వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచిగంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టి రోడ్, ఖమ్మం. మిర్యాలగూడలో ఫిబ్రవరి 8వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్, చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా, సాగర్ రోడ్, తెలంగాణ. అడ్డాడలో ఫిబ్రవరి 9వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో ఫిబ్రవరి 10వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండ్ దగ్గర, ఒంగోలు. డోన్లో ఫిబ్రవరి 11వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో, డోన్. నెల్లూరులో ఫిబ్రవరి 11వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేట్ దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో ఫిబ్రవరి 12వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో ఫిబ్రవరి 13వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసీఏ గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్, కర్నూలు. రేపల్లెలో ఫిబ్రవరి 14వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. గుంటూరులో ఫిబ్రవరి 16వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. అనంతపురంలో ఫిబ్రవరి 17వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, అనంతపురం. తాడేపల్లిగూడెంలో
ఫిబ్రవరి 17వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. గుంతకల్లులో ఫిబ్రవరి 18వ తేదీ మంగళవారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, ఎస్ఎల్వి థియేటర్ రోడ్, గుంతకల్లు. వైజాగ్లో ఫిబ్రవరి 18వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, సుబ్బలక్ష్మి నగర్, విశాఖపట్నం. ఆదోనిలో ఫిబ్రవరి 19వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని. పాలకొల్లులో ఫిబ్రవరి 19వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక రోడ్, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. పెద్ద డోర్నాలలో ఫిబ్రవరి 20వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. నర్సరావుపేటలో ఫిబ్రవరి 20వ తేదీ గురువారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 7 ఎదురుగా, పల్నాడు జిల్లా. నల్గొండలో ఫిబ్రవరి 21వ తేదీ శుక్రవారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం ఎస్బీఆర్ ఫంక్షన్ హాల్, బస్టాండ్ రోడ్, బోయవాడ, నల్గొండ, తెలంగాణ. మాచేర్లలో ఫిబ్రవరి 22వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, పల్నాడు జిల్లా. ఏలూరులో ఫిబ్రవరి 23వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, చింతలపూడి రోడ్, కండ్రికగూడెం సెంటర్, ఏలూరు. కాకినాడలో ఫిబ్రవరి 28వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం, ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా, జగన్నాథపురం, కాకినాడ.